నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేస్తది అంటూ మొత్తానికైతే కవిత నిరంజన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇప్పుడు నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కవిత వల్ల అయ్యా. సో కనీసం రెస్పెక్ట్ అని ఉండాలి కదా. ఏం మాట్లాడుతుంది, అడ్డంగా బుక్కై జైలుకి వెళ్ళా లిక్కర్ రాని. ఇప్పుడు లిక్కర్ రాని అని ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళు అనాలి. ఈరోజు తీన్మార్ మల్లన్న డైరెక్షన్లో ఈయన అంటున్నాడా, లేకపోతే వేరే వాళ్ళ డైరెక్షన్లో అంటున్నాడా, కేసీఆర్ డైరెక్షన్లో అంటున్నాడా? అంటే ఈమె లిక్కర్ స్కామ్ చేసింది అంటే దాని వెనకాల మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈరోజు కేసీఆర్ డైరెక్షన్లో కేటీఆర్ డైరెక్షన్లోనే లిక్కర్ స్కామ్ జరిగింది అని మీరే ఒప్పుకున్నారు కదా. నిన్న జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ పోటీ చేస్తే వాళ్ళ అయ్యా రౌడీ షీటర్ కాబట్టి ఆ కుటుంబాన్ని మొత్తం కూడా రౌడీ షీటర్ కదా. మరి ఇప్పుడు ఈమెను లిక్కర్ రాని అంటున్నారు అంటే మొత్తం లిక్కర్ దందా చేసిన ఆ కుటుంబాన్ని అనుకోవచ్చు కదా నిరంజన్ రెడ్డి. ఎందుకే ఎవరో అన్నారా ప్రతిపక్షాలు అని చెప్పేసి మీరు మీ బాస్ కూతుర్నే మీరు ఇట్లా లిక్కర్ రాని అంటున్నారంటే మీకు విలువ ఉంటుందా? విలువ ఉంటుందా? ఏమంటారు ఇంకా, గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు, అగో ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు చేతనైతే నిరూపించాలి. కవితకు సభ్యత సంస్కారం లేవు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ చూస్తాం. కవితకు సభ్యత సంస్కారం లేవని నిరంజన్ రెడ్డి అంటారు కదా. మరి సభ్యత సంస్కారం నేర్పాల్సింది ఎవరు? వాళ్ళు అయ్యే కదా. ఫస్ట్ నువ్వు అన్నం మాటలు ఏవైతే ఉన్నాయో ఈ సభ్యత సంస్కారం లేవంటే అవి కేసీఆర్ అన్నట్టే, లిక్కర్ రాని అన్నమాట అది కేసీఆర్ కూడా అన్నట్టే. ఎందుకు అంటే మీరు కేసీఆర్ మీద కోపంతో విమర్శ చేస్తున్నారా, లేకపోతే ఇంకా దేనికి చేస్తున్నారు నాకు అర్థం కాదు. నువ్వేరు సొక్కం పూసావానే నిరంజన్ రెడ్డి? ఎందుకే ఇవన్నీ పనికి వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు? అరే మేమే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళమే అరే జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు స్త్రీల విషయంలో. అసలు మీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు నాయకులు ఇట్లా తయారయ్యారంటే ఇక మీరు మిగతా వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. నాయకులు ఇట్లా ఉంటే వీళ్ళు అసలు ఎంత దారుణంగా అంటే వీళ్ళంత దుర్మార్గులు ఎవరు లేరు ఈ దేశంలో బీజేపీ అనుకున్నాం. బీజేపీని మించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చాలా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది. సొంత కుటుంబ సభ్యురాలంటే కవితనే వదలడం లేదంటే వీళ్ళు వేరే వదులుతారా? ఇంత దారుణమైనటువంటి విషయం అయితే ఎప్పుడు చూడలేదు. ప్రతిపక్షాలు కూడా ఇంత దారుణంగా అనలేదు ఇవని. కానీ వీళ్ళు అంటా ఉన్నారంటే వీళ్ళ సభ్యత సంస్కారం ఎట్లుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ బిడ్డకో నీ కొడుకునో సభ్యత సంస్కారం లేదనంటే దానికి కారణం ఎవరై ఉంటారు? నువ్వే కదా. వాళ్ళని కని పెంచిన తల్లిదండ్రులే కదా కారణం. మరి నువ్వు ఈ మాట అంటున్నావు అంటే 100% కేసీఆర్ అన్నట్టే. 100% నిరంజన్ రెడ్డి కేసీఆర్ మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత కావచ్చు, కోపం కావచ్చు, ఏవైతున్నాయో అవి బయటపెట్టినట్టే కనబడతా ఉంది. అంటే సొంత ఆడబిడ్డనే వదులుతలేరు మీరు. ఇంత దారుణంగా విమర్శిస్తున్నారు అంటే మీరు ఎంత సైకోలో అర్థమవుతోంది, ఎంత శాడిస్ట్లో అర్థమవుతోంది. అంత సైకో నా కొడుకులు తయారైనరు ఈ బీఆర్ఎస్ పార్టీలో. దాని తర్వాత బీజేపీలో తయారవుతున్నారు. ఏమంటారు, అంగడి స్థలాల్లో కబ్జా చేసిన నిరంజన్ రెడ్డి చెప్తాను నీ చిట్టా మొత్తం బయట పెడుతుందా చెప్పు, దానికి సమాధానం చెప్పు. 3 ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఆయన అవినీతిని కప్పించిన హరీష్ రావు మీడియా ద్వారా పెద్దసారి దృష్టికి తీసుకెళ్తా. నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నిటికీ గెలవదు అంటూ కవిత ఆల్రెడీ చెప్పేసింది. ఎవరో అవసరం లేదు మీ పార్టీని పొందబెట్టడానికి, ఒక్క చాలు. మీరు ఈమెని ఎన్ని రకాలుగా మోసం చేసిరో అవన్నీ కూడా ఒక్కొక్క చిట్టా మొత్తం బయట పెడతా ఉంది. 3 ఫామ్ హౌస్లు అంట. నీకెందుకే ఎలక్షన్స్ ముందు 2014 ముందు తెలంగాణ రాకముందు నీ బతికెంత, ఇప్పుడు నీ బతికేంది? మొత్తం వనపర్తి మొత్తం కూడా దోచుకొని ఈరోజు దాచుకున్నావు కదా, మొత్తం ఫామ్ హౌస్లు అనుకుంటూ కోట్ల రూపాయలు దాచుకొని. తెలంగాణ రాకముందు నీ బతికేంది? చిప్ప బతుకు, చిల్లర బతుకు, అడుక్క తినే బతుకునేది. ఇప్పుడు నీ బతికేంది? ఒక్కసారి మినిస్టర్ కాగానే 100,000 కోట్ల రూపాయలు సంపాదించినట్టు దొంగ నువ్వు కదా. నువ్వు మాట్లాడుతున్నావు అనే అందరు దొంగలే, ఎవరేం సొక్క పూస కాదు ఇక్కడ.